హైదరాబాద్లో ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. గంజాయి సప్లైకి ధూల్పేట్ అడ్డాగా మారటంతో సోదాలు నిర్వహించారు. గుడుంబా స్మగ్లర్లే గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. 15 మందిని టార్గెట్ చేస్తూ ధూల్పేట్లో ఎక్సైజ్ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. ఐటీ సెక్టార్తో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు చెబుతున్నారు. నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కొంపల్లి కేంద్రాలుగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. 15 మంది స్మగ్లర్ల కింద 300 మంది సరఫరాదారులు ఉన్నట్టు గుర్తించారు. ఆగస్టు 30 వరకు ఆపరేషన్ ధూల్పేట్ కొనసాగిస్తామన్నారు ఎక్సైజ్ చీఫ్ కమలాసన్ రెడ్డి. 15 మంది డాన్లను కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఈ ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా మేము చేసినటువంటి ఆపరేషన్లో స్మాల్ క్వాంటిటీ మాత్రమే పట్టుబడ్డది గతంలో. అంటే ఎవరైనా ఈ ఫుడ్ సోల్జర్స్ అంటారు వాళ్ళని, పెడ్లర్స్, స్మాల్ క్వాంటిటీస్లో 50 గ్రాములు 100 గ్రాములు తీసుకుపోయి అమ్ముతుంటారు. మరి అది వాళ్ళ మట్టుకున్నా అని మనకు పెద్ద క్వాంటిటీ రికవర్ కాదు. ఈ ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా మేము చేసినటువంటి ఆపరేషన్లో స్మాల్ క్వాంటిటీ మాత్రమే పట్టుబడ్డది గతంలో. అంటే ఎవరైనా ఈ ఫుడ్ సోల్జర్స్ అంటారు వాళ్ళని, పెడ్లర్స్, స్మాల్ క్వాంటిటీస్లో 50 గ్రాములు 100 గ్రాములు తీసుకుపోయి అమ్ముతుంటారు. మరి అది వాళ్ళ మట్టుకున్నా అని మనకు పెద్ద క్వాంటిటీ రికవర్ కాదు. ఈ ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా మేము చేసినటువంటి ఆపరేషన్లో స్మాల్ క్వాంటిటీ మాత్రమే పట్టుబడ్డది గతంలో. అంటే ఎవరైనా ఈ ఫుడ్ సోల్జర్స్ అంటారు వాళ్ళని, పెడ్లర్స్, స్మాల్ క్వాంటిటీస్లో 50 గ్రాములు 100 గ్రాములు తీసుకుపోయి అమ్ముతుంటారు. మరి అది వాళ్ళ మట్టుకున్నా అని మనకు పెద్ద క్వాంటిటీ రికవర్ కాదు. ఈ ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా మేము చేసినటువంటి ఆపరేషన్లో స్మాల్ క్వాంటిటీ మాత్రమే పట్టుబడ్డది గతంలో. అంటే ఎవరైనా ఈ ఫుడ్ సోల్జర్స్ అంటారు వాళ్ళని, పెడ్లర్స్. హైదరాబాద్లో ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. గంజాయి సప్లైకి ధూల్పేట్ అడ్డాగా మారటంతో సోదాలు నిర్వహించారు. గుడుంబా స్మగ్లర్లే గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. 15 మందిని టార్గెట్ చేస్తూ ధూల్పేట్లో ఎక్సైజ్ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. ఐటీ సెక్టార్తో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు చెబుతున్నారు. నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కొంపల్లి కేంద్రాలుగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. 15 మంది స్మగ్లర్ల కింద 300 మంది సరఫరాదారులు ఉన్నట్టు గుర్తించారు. ఆగస్టు 30 వరకు ఆపరేషన్ ధూల్పేట్ కొనసాగిస్తామన్నారు ఎక్సైజ్ చీఫ్ కమలాసన్ రెడ్డి. 15 మంది డాన్లను కూడా అరెస్ట్ చేస్తామన్నారు.